విశాఖ ఉక్కులో బార్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ రికార్డ్ సిస్టమ్ అమలు వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలి. స్టీల్ సీఎండీ శ్రీ అతుల్ భట్ గారికి సిఐటియు ప్రతినిధుల లేఖ. గడిచిన 3 నెలలుగా అమలవుతున్న బార్సు వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్మికుల అత్యవసర అవసరాల కోసం కనీసం పర్మిషన్ కూడా ఇవ్వకుండా బందీలుగా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇస్తున్న పర్మిషన్స్ ను కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం కార్మికులకు అమలవుతున్న సౌకర్యాలకు కొనసాగింపు, అదనపు పని గంటలకు తగిన పరిహారం, సి ఆఫ్, వీక్లీ ఆఫ్ మార్పు, షిఫ్ట్ కొనసాగింపు వంటి సౌకర్యాలు అమలులో స్పష్టత లేదు. మెడికల్, క్యాంటీన్ తదితర సౌకర్యాల అమలుకు చర్యలు తీసుకోలేదు. బాస్ అమల్లోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకపోవడం దుర్మార్గం. కార్మికులు అడుగుతున్నవి మన ప్లాంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో అమలు జరుగుతున్నవే. డాస్ పద్ధతిలో ఉన్న సదుపాయాలన్నీ బాస్ పద్ధతిలో కూడా కొనసాగిస్తామని సీఎండీగా మీరు హామీ ఇవ్వడం జరిగింది. సమస్యలు వస్తే నా దృష్టికి తీసుకురండి, తక్షణమే పరిష్కరిస్తాను అని మీరు చెప్పి 3 నెలల గడుస్తున్నది. అదేవిధంగా మే 27వ తేదీన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో మీతో సహా ఉన్నత యాజమాన్యం అందరూ ఉండగానే 10 రోజుల్లో బాస్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేస్తామని అన్నారు. ఈలోగా కార్మికులకు అత్యవసరమైన మెడికల్ పర్మిషన్ను అమలు చేయాలని డైరెక్టర్ ఆపరేషన్కు సూచించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ పద్ధతి అమలు జరుగుతున్నది కానీ మీరు ఇచ్చిన హామీలుగాని సూచనలుగాని నేటికీ ఆచరణకు నోచుకోలేదు. కంపెనీకి అత్యున్నత అధికారిగా ఉన్న మీ సూచనలు, హామీలు అమలు కాకపోవడం అత్యంత శోచనీయం. బయోమెట్రిక్ పద్ధతి వలన వచ్చే ఇబ్బందులను, ఉద్యోగుల సమస్యలను బాస్ కమిటీ తేదీ ఏప్రిల్ 6వ తేదీన యాజమాన్యానికి నివేదించింది. వాటిని అమలు చేయాలని పలుమార్లు యాజమాన్యాన్ని కోరుతున్నప్పటికీ పట్టించుకోకుండా కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఆర్థికేతర అంశమైన బాస్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇది కార్మికులను ఆందోళనకు, అశాంతికి దారితీస్తుంది. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి తక్షణమే బాస్ వలన వస్తున్న ఇబ్బందులను పరిష్కరించని పక్షంలో ఆందోళన మినహా మరో మార్గం లేదని తెలియజేస్తున్నాము. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.